హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి నేను మీకు మార్నింగ్ వీడియోనే చెప్పినానండి. రెట్రో మూవీ ట్రైలర్ రివ్యూ అనేది ఇస్తానని కొంచెం లేట్ అయింది. ఇక ఆ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని చూసేవాళ్ళు, మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఉంటే జర సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన పాత వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చెయ్యండి. రెట్రో అండి, ఇది గ్లిమ్సే మనకి కొంచెం విచిత్రంగా అనిపించింది. గ్లిమ్స్ రిలీజ్ చేసినప్పుడు పూజా హెగ్డే సైలెంట్గా ఉండడము, ఇక సూర్యను ఒక గ్యాంగ్స్టర్ లెక్క ఎలివేట్ చేయము, ఆయన మారుతా అని చెప్పడము, అట్లా క్లిప్స్ రిలీజ్ చేసినారు. అప్పటి నుంచి ఏదో సూర్య కొత్త రోల్లో వస్తున్నాడు, ఒక రోలెక్స్ టైప్ రోల్లో కనిపిస్తున్నాడేమో అనుకుని చాలా వెయిట్ చేసిన ట్రైలర్ గురించి. ఇక ట్రైలర్ రిలీజ్ చేయడం జరిగింది. ఇక ట్రైలర్ చూసుకుంటే మనకి సూర్య గారి యాక్టింగ్, సూర్య గారు చేసిన యాక్షన్ చాలా బాగుందని, దానికి మించిగా సంతోష్ నారాయణ గారి బ్యాక్గ్రౌండ్ స్కోరు, అది మ్యూజిక్ చాలా బాగుందండి. ప్లస్ ఒక చిన్న లాఫ్ అనేది వస్తుంది ప్రతిదానికి, అది కూడా చాలా బాగా అనిపిస్తుంది. కొత్తగా ట్రై చేస్తున్నారేమో అనిపించింది ఆ లాఫ్ని. ఇక ట్రైలర్ చూసుకుంటే బేసిక్ ఇవే నచ్చినాయండి. ఇక స్టోరీ అనేది మనకి ఎగ్జాక్ట్ స్టోరీ అర్థం కావట్లేదు. మ్యాక్స్ టు మ్యాక్స్ మనకి గ్లిమ్స్ బట్టి అర్థమైంది ఏంటంటే, ఇక సూర్య వాళ్ళ ఫాదరు గ్యాంగ్స్టారే, ఇక సూర్య కూడా గ్యాంగ్స్టారే. ఇక వాళ్ళ ఫాదర్ మాట ఇంటూ ఆయన చేయడము, లేదంటే మన పూజా హెగ్డే మాటిని సూర్య ఆగిపోవడము, తర్వాత తప్పకుండా తప్పనిసరిగా మళ్ళీ గ్యాంగ్స్టర్ రూట్లోకి వెళ్ళడము అనేవి స్టోరీ ఏమో అనిపిస్తుంది. పూజా హెగ్డే క్యారెక్టర్ అయితే చాలా సైలెంట్ అనిపిస్తుంది దీంట్లో ఎందుకో. ఇక చూద్దాం ఫర్దర్గా మూవీ అనేది మనకి ఎట్లా వస్తుంది. ఈ మూవీ వచ్చేసి మనకి May 6, 2025 థియేటర్లో రిలీజ్ అవుతుందండి. పక్కా ఈ మూవీ చూసి దాని రివ్యూ కూడా ఇస్తానండి. ఎందుకో ట్రైలర్ అనేది మనకి 2 minutes 53 seconds 43 seconds ఉందండి ట్రైలరు. ఎందుకో ట్రైలరు చాలా కొంచెం స్లో నరేషన్కి వెళ్తుందేమో అనిపించింది ట్రైలర్ చూస్తుంటే. ఇలాంటి ట్రైలర్లు ఉంటే నా మూవీ బ్లాక్ బస్టర్ అవుతుంది. ఎందుకంటే స్టోరీ అనేది ఏంటని చెప్పి ట్రైలర్ అర్థం అవ్వద్దండి, అదే ట్రైలర్ అంటారు. కొన్ని ఇప్పుడు వచ్చే ట్రైలర్స్ ఏంటంటే అచ్చా స్టోరీ ఇది అని మనకి ఈజీగా అర్థమైపోతుంది చాలా వరకు ట్రైలర్స్లో. ఈ ట్రైలర్లో మనకు అసలు అర్థమే కావట్లేదు ఏంట్రా బై స్టోరీ అని చెప్పి. మీకు ఒక లాఫ్ ప్లస్ బీజిఎం తప్ప, సూర్య గారి యాక్షన్ ఫైటింగ్స్ తప్ప మిగతా మీకు ఏం కనిపించదు ట్రైలర్లో. దాన్ని బట్టి అర్థం చేసుకునేది అంటే వీళ్ళేదో కొత్తదనంగా క్రియేట్ చేసినారంటే స్టోరీ అనేది గట్టిగా ఉంది, అది మనం ట్రైలర్లో చూపించద్దు అని చెప్పే ప్లాన్ చేసుకున్నట్టున్నానండి. ఇక హిందీలో కూడా రిలీజ్ చేసిన ట్రైలర్ హిందీలో కూడా చూడడం జరిగింది. కానీ హిందీలో ఎందుకో మళ్ళీ ఏమంటారు డబ్బింగ్ అనేది కరెక్ట్గా చేయలేదేమో అనిపించింది. తెలుగులో అయితే డబ్బింగ్ ఎక్సలెంట్ ఉందండి. తమిళ్లో కూడా తమిళ్ డబ్బింగ్ ఏముండదండి, వాళ్ళ భాషే కదా, అది బాగానే అనిపించింది నాకు. తెలుగులో కూడా డబ్బింగ్ ఎక్సలెంట్ అనిపించింది. కొంచెం ఎందుకో హిందీలో మన డబ్బింగ్ అటు ఇటు అయిందేమో అనిపించిందండి. ఇక చూద్దాం ఫర్దర్గా ఈ మూవీ అనేది ఎన్ని విజయాలు సాధిస్తుందో. ఇక May 6 రోజు వరకు వెయిట్ చేసి ఇక మూవీ రిలీజ్ అయినాక దాని రివ్యూ అనేది ఇస్తానండి. ఇక ఆ మూవీ గురించి ఏ ఫర్దర్ అప్డేట్స్ వచ్చినా ప్రతి ఒక్కటి మన ఛానల్లో వీడియో పరంగా మార్చి అప్లోడ్ చేస్తానండి. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియోస్ మీకు వస్తాయండి. ప్లీజ్ వాచ్ కంప్లీట్ వీడియో అండి. ఇప్పుడే మనం 514 అనుకుంటా అండి వాచ్ అవర్స్ క్రాస్ చేసినాము. ఇక చాలా ఉన్నాయండి, 4000 వాచ్ అవర్స్ క్రాస్ చేయాలి. ప్రతి ఒక్క ట్రైలరు, ప్రతి ఒక్క మూవీ ప్లస్ ప్రతి ఒక్క IPL మ్యాచ్ రివ్యూ అనేది ఇవ్వడం జరుగుతుందండి. చాలామంది చూస్తున్నారు కానీ కంప్లీట్గా చూడకుండా వెళ్ళిపోతున్నారు. దానివల్ల నాకు వచ్చేది ఏంటంటే వాచ్ అవర్ అనేది కంప్లీట్ కావట్లేదు అండి. వ్యూస్ బాగున్నా కానీ కొన్ని వీడియోస్కి వాచ్ అవర్ రావట్లేదు. కొన్ని వీడియోస్కి 500 వ్యూస్ ఉన్నా కానీ వాచ్ అవర్ 4.5 వస్తుంది. వీడియో లెంత్ ఏమో 10 minutes వరకు పెడుతున్నారు కొన్ని వీడియోస్. చూడండి ఫర్దర్ ప్రతి ఒక్క కంప్లీట్ వీడియో చూస్తే నాకు కూడా కొంచెం బూస్టప్ వస్తుంది, ఛానల్ మానిటైజ్ అయింది అనుకో, ఇంకా కొత్త రకంగా తీయడం జరుగుతుందండి. ఇక అంతే అండి, నా తరపు నుంచి రిక్వెస్ట్. దట్స్ ఆల్ అండి ఈరోజుకి.